ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ చేసిన 3 రోజుల్లో సిలిండర్ను ఇంటికి సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని వెల్లడించారు. ఎల్పీజీ గ్యాస్ కొరత అనేది ఏ విధంగా మనం ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పీజీ విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అర్బన్ ప్రాంతాల్లో మనం పిఎన్జికి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు, ఎవరైతే ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ కోసం, ప్రైవేట్ నేషనల్ గ్యాస్ కన్వర్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్లో మీ అందరికీ తెలుసు అనేక మంది హోటల్ ప్రతినిధులు, రెస్టారెంట్ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, చాలామంది ఆందోళన చెందుతున్నారు. హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలు, మనకున్న ఆ 20%లో 60% వరకు ముందు మనం ఏదైతే ఈ విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్కి ఇస్తాం. అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్కి కూడా మనం ఆదుకోమని చెప్పడం జరిగింది. బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా డైవర్షన్ కానివ్వండి, లేదా కొంతమంది డొమెస్టిక్ని ఎల్పీ కమర్షియల్ సిలిండర్గా దాన్ని కన్వర్ట్ చేసి వాడుకోవడం అనేది మా దృష్టికి వస్తూ ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరించబోతున్నాం. ఆన్లైన్ ద్వారానే మీరు బుక్ చేసుకుని మీకు ఖచ్చితంగా మినిమం 3 డేస్లో మీకు డెలివరీ వచ్చేటట్టు ఆయిల్ కంపెనీస్ చాలా బాగా ముందు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో ఉన్న సుమారు 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో 12,000 వరకు ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది.